ఏపీలో సంక్రాంతి సంబరాల కోసం ₹1 కోటి బడ్జెట్ కేటాయించినట్లు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. అనంతపురంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మంత్రులు పాల్గొన్నారు. మంత్రి పరిటాల సునీత మహిళలతో కలిసి ముగ్గులు వేశారు. వంటల పోటీల్లో పాల్గొన్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎద్దుల బండిని స్వయంగా నడిపారు. హరిదాసులతో కలిసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులంతా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి సాదర స్వాగతం. ప్రభుత్వం తరపున కూడా ప్రతి సంవత్సరం ₹1 కోటి ఈ సంబరాలకు కూడా శాంక్షన్ చేస్తున్నారు. ప్రతి మండలాలకు కానీ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ₹1 కోటి కూడా శాంక్షన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు ఎంతో మంది ఆడవాళ్ళు మహిళలు కానీ వాళ్ళ టాలెంట్ ఏంటనేది కూడా చూపిస్తున్నారు. కలర్లు ముగ్గలు వేయడం కానీ, వంటలు చేసే దాంట్లో కానీ, ప్రతి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ దీంట్లో అన్నింటిలో కూడా మహిళలందరూ కూడా ముందున్నారు. చాలా చక్కగా ఈరోజు ముగ్గలు వేశారు, వంటలు చేశారు. ఆటల పోటీల్లో కూడా బాగా పాల్గొనే దానికి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఒక వేదిక మీద అధికారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులందరూ కూర్చొని ఈరోజు పండుగలు జరుపుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. పూర్వపు అలవాట్లు రావాలి, పూర్వ వైభవం రావాలి, సాంప్రదాయబద్ధంగా పండుగ నిర్వహించుకోవాలి. ఇళ్ళు అలకడం కానీ, గొబ్బెమ్మలు పెట్టడం కానీ, గంగిరెద్దులు కానీ, హరికథలు కానీ, హరిదాసులు కానీ, కోలాటం కానీ, డప్పులు కానీ, ఈ విధంగా ముందు ఏ విధంగా పండుగ జరుపుకుంటున్న ఆనందంగా జరుపుకునే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. సంక్రాంతి కానుక ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ₹334 కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ సరుకులు అందించడంతో పాటు ఈరోజు సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించాలని చెప్పి ఆలోచన ఉన్నాం.